వెల్కమ్ టు అన్వ్యూస్. సో మనం ఏ రోజు అయినా సరే రివ్యూ అంటే ఆ రోజు ఎవరిది తప్పు జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి మీద ఎక్కువ ప్యాంపర్ చేశారు, దానివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటి, సో అది మాట్లాడుకున్నప్పుడే సరైన ఓట్లు పడతాయి, సరైన లీడర్ బయటకు వస్తాడు. అంతే తప్ప ఈ రోజు నిఖిల్కి తప్పు జరిగిందని మాట్లాడినప్పుడు మీరు నిఖిల్కి సపోర్ట్ అనడం, ఈ రోజు గౌతమ్కి తప్పు జరిగిందని మాట్లాడినప్పుడు మీరు గౌతమ్కి సపోర్ట్ అనడం, అసలు మీరు తెలుగువారా కాదా అని క్వశ్చన్స్ చేయడం, ఇది అంతా చాలా తప్పండి. నిజం చెప్పాలంటే యాజ్ ఎ రివ్యూవర్స్ కింద మేము మాట్లాడేది ఏంటి అంటే ఆ టైంకి ఆ రోజుకి ఆ సిచ్యువేషన్ కి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ ఇది ఒకటే మాట్లాడాలి, అదే మాట్లాడుతున్నాం కూడా. దీనికి వీళ్ళకి సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనడం చాలా రాంగ్. సో అయితే ఈ రోజు గౌతమ్కి జరిగిన అన్యాయం ఏంటి, బిగ్ బాస్ ఏ ప్లాన్ చేస్తే గౌతమ్ అది వర్కౌట్ చేయలేదని బిగ్ బాస్ ఎందుకు అంత కోపం వచ్చింది, దీని గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను రెస్పాండ్ అవుతా, మళ్ళీ మనం అక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న రాత్రి నుంచి కూడా గౌతమ్కి ఒక ఏ రివ్యూవర్ వీడియో చూసినా లేకపోతే ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా గౌతమ్ తోపు తురుమాడేశాడు, అద్దరు కొట్టేశాడు, చిత్త కొట్టేశాడు. అసలు ఈ ఎపిసోడ్ గౌతమ్ హైలైట్ అవుద్ది, గౌతమ్ హీరో అయిపోతాడు అన్నారు. తీరా ఎపిసోడ్ లో చూసేసరికి ఏమైందండి, ఏమీ లేదు. బిగ్ బాస్ వచ్చి 5 కంటెస్టెంట్స్ కి గేమ్ పెట్టారు. సో గొడవ గురించి మాట్లాడుకుందాం, ముందే చెప్తున్నాను. బిగ్ బాస్ వచ్చారు, గేమ్ పెట్టారు. ఆ గేమ్ లోనేమో గౌతమ్ డైస్ వేయమన్నారు, గౌతమ్ డైస్ వేశాడు, అయిపోయింది. ఒకళ్ళు తీసేశారు, విష్ణుప్రియ గెలిచింది. ఇదే కదా సింపుల్ గా జరిగింది. సో అంత సింపుల్ గా తేల్చేశాడు. కానీ దానికన్నా ముందు గొడవని, పృథ్వీ గౌతమ్ మధ్య జరిగిన గొడవని ఇంచుమించు చూడడానికి మనకే చిరాకు వచ్చింది. నేనైతే ఫార్వర్డ్ చేసుకుని వెళ్తాను, ఇంకా గొడవ అవుతుంది, ఫార్వర్డ్ చేస్తే ఇంకా గొడవ అవుతుంది. అంతసేపు చూపించారు ఆ గొడవని, అంత అవసరమా? ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడంటే తనకు కావాల్సిన మసాలా తనకు అందాలి, ఆ మసాలా అందిందని ఎంతసేపైనా చూపిస్తాడు. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీది గౌతమ్ది ఉంది. పృథ్వీ గౌతమ్లో ఎవరిది తప్పు అంటే ఎవరిది తప్పు ఒప్పు పక్కన పెడితే అక్కడ పృథ్వీ డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనుషుల మీదకి వెళ్ళడం అనేది 100% పృథ్వీదే తప్పు. మాట్లాడితే మనుషుల మీదకి పైకి ఇలా ముందుకు వెళ్ళిపోతుంటాడు, అది చాలా తప్పు. మొహం మీద మొహం పెట్టి మాట్లాడతాడు, చాలా రూడ్ గా మాట్లాడతాడు. తప్పెవరిదాన్ని పక్కన పెట్టండి, చాలా రూడ్ గా మాట్లాడతాడు, అది మాత్రం తప్పు, చాలా తప్పు. ఎంత చెప్పినా సరే ఈ అబ్బాయికి మాత్రం ఇది రావట్లేదు. అంటే ఒక బెదిరింపులాగా, ఒక రౌడీజం అంటున్నాడు కదా వీళ్ళందరూ చూపించినట్టుగా ఇలాగ చేయడం అనేది చాలా తప్పు. అక్కడ గౌతము మాట్లాడితే గ్రూపిజం తీశాడు, గ్రూపిజం అని చెప్పేసి లైవ్ లో, అంటే మనకి ఎపిసోడ్ లో అదంతా చూపించలేదు కానీ నిజం చెప్పాలంటే అక్కడ లైవ్ లో గౌతమ్ అయితే కొంచెం ఎక్కువగానే చేశాడు. అంతకు ముందు కూడా మాట్లాడితే వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడితే, అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి గౌతమ్లో ఇంకొంచెం ఎక్కువైంది. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం, గౌతమ్ ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడు. సో సోలో బాయ్ గా చాలా చక్కగా ఆడుతున్నాడు, ఇలాగే ఆడితే తనకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండే, తన చేతులారా తను ఎందుకు పాడు చేసుకుంటున్నాడు అని కూడా మాట్లాడుకున్నాం, అవునా కాదా? సో దానికి గౌతమ్ ఏమనుకుంటున్నాడు, వచ్చిన ఆపర్చునిటీని వాడుకుందాం, గ్రూపిజం అని చూపించాలి, వైల్డ్ కార్డ్ వాళ్ళని బయట తోసేస్తారు అని అనుకోవాలి అని చూపించాలి. ఇక్కడ నేను ఓవరాల్ గా సినారియోలో ఈ రోజు గౌతమ్ హైలైట్ అయ్యి ఎపిసోడ్ చూపించుకోవడానికైనా కారణమైన, లేదు అంటే అక్కడ వాళ్ళు ఆపోజిట్, అంటే ఏ బ్యాచ్ సో కాల్డ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనుకుంటున్నామో వాళ్ళు అలా ఆడడానికి, వాళ్ళు అలా బయటికి పోటీ రావడానికి కారణమైన 100% బిగ్ బాస్ అని నేను అంటాను. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పిన విన్న తర్వాత మీకు ఏమనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకు అలా అంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న పృథ్వీకి, గౌతమ్కి, విష్ణుప్రియ, యష్మి వీళ్ళందరికీ డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మాది గ్రూప్ గా మనం ఒప్పుకోవట్లేదు, మేము కావాలని నామినేట్ చేసామని ఒప్పుకోవట్లేదు. ఎందుకని చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ లో, అంటే ఏ సీజన్ లో అయినా సరే ఒక్కసారైనా చెప్పేవారు, అరే నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నామినేషన్స్ అనేవి ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి, మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఏ రోజు చెప్పింది లేదు. మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ చేసుకున్నప్పుడు ఏ రోజు వార్నింగ్ ఇచ్చింది లేదు. మళ్ళీ నామినేషన్స్ లోని ఒకరి నామినేషన్ ఒకరు వేస్తున్నప్పుడు మధ్యలో 2 ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారని అడిగింది లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారని చేసింది లేదు. ఓకేనా? ఇంకొకటి, ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ సెంట్రీస్ వస్తున్నారు వాళ్ళని ఎంతగా ఆపగలుగుతారో అంతగా ఆపాలి అని చెప్పారు. అంతేకాకుండా ఏం చెప్పారు, అక్కడ డిస్కషన్స్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎస్ బిగ్ బాస్ అంటే మీ దగ్గరికి 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, రెడీగా ఉండండి అంటే అప్పుడు కూడా వీళ్ళు ఏమన్నా రానివ్వండి బిగ్ బాస్, వచ్చినట్టు తోసేస్తామన్నారు, అవునా కదా? దానికి బిగ్ బాస్ ఏం అనలేదు.
సో ఆర్ట్ ఆఫ్ తీరు ప్రకారం సో అక్కడ ప్రతిదానికి బిగ్ బాస్ ఏమంటారు, ఓకే పక్కన పెట్టేయండి. తర్వాత ఏం చేశారు, 2 క్లాన్స్ కింద డిబేట్ చేశారు, రాయల్ క్లాను, ఓజీ క్లాను. సో అలాంటప్పుడు వీళ్ళు ఎప్పుడైనా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేదు అంటే వాళ్ళు వచ్చి అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆటను చూడండి, మీరు గ్రూప్ గా డిస్కషన్స్ చేసుకుని అవుట్ ఆఫ్ ఆపోజిట్ మీద ఎప్పుడూ కూడా వేయకూడదు, ఇది రూల్స్ కి విరుద్ధం అని ఏ ఒక్క రోజైనా చెప్పారా? చెప్పలేదు. సో దానివల్ల ఓల్డ్ కంటెస్టెంట్స్ ఏమనుకున్నారు దద్దమ్మల్లాగా. సో బిగ్ బాస్ ఏదైనా రూల్ చెప్తారు కదా, రూల్ చెప్పలేదు కాబట్టి మేము ఇది ఫాలో అవ్వచ్చు, ఇందులో ఏ తప్పు లేదు, మా గ్రూప్ను మేము కాపాడుకోవడం కోసం ఎదుటి గ్రూప్ మీద నామినేషన్స్ వేయొచ్చు అన్నది ఆ తీరు అలవాటు అయిపోయింది. ఆ తీరు ఎంతవరకు అలవాటు అయిపోయింది అంటే ఆఖరికి బిగ్ బాస్ మొన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళ చేత నామినేట్ చేయించినప్పుడు ఆ పాయింట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్. సో ఈ విషయంలో బిగ్ బాస్ టీము అట్టర్ ఫ్లాప్ అయ్యిందా లేదా? సో దీనివల్ల కావాలని ఒక టీంని, ఒక పర్టికులర్ టీంని గ్రూపిజం అని పేరు పెట్టి సో వాళ్ళు రూల్స్ విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారని చూపించి ఈ రోజు వాళ్ళని ఎంతలా బద్నాం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఏ రోజు కూడా బిగ్ బాస్ చెప్పలేదు, ఏ రోజు కూడా వార్నింగ్ ఇవ్వలేదు, ఏమి చేయలేదు. ఎప్పుడైతే ఒకే ఒక్కసారి నామినేషన్స్ మధ్యలో మాట్లాడదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడలేదు, 2-3 వీక్స్ బ్యాక్ అనుకుంటా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నామినేషన్స్ మధ్యలో మాట్లాడారా? మాట్లాడలేదు. సో మరి అలాంటప్పుడు ఇది తప్పు వాళ్ళది అవుతుందా, బిగ్ బాస్ అవుతుందా? ఖచ్చితంగా 100% బిగ్ బాస్ దా అవుతుంది. దాన్నే వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అందులో తప్పు లేదనుకొని వాళ్ళందరూ ఒకటైపోయి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదని చెప్తున్నాను. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, గ్రూప్ గానే డిస్కషన్ చేసుకున్నారు, గ్రూప్ గానే నామినేట్ చేసుకున్నారు. బట్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు గ్రూపిజం ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు అన్ని చేస్తున్నారు, గ్రూప్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు, గ్రూప్ గా బ్లేమ్స్ చేస్తున్నారు, గ్రూప్ గా ఎవరి క్యారెక్టర్ అసోసియేషన్ అనేది వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు, వాళ్ళు బ్యాక్ తిరిగి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే కేవలం నామినేషన్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోరు. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళు పాత సీజన్స్ నుంచి వచ్చారు. పాత సీజన్స్ లో నామినేషన్స్ గురించి మాట్లాడనేది చాలా 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 పెద్ద తప్పు. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి నామినేషన్స్ గురించి మాట్లాడకూడదు కాబట్టి నామినేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు అంతే. కానీ వాళ్ళు వేసే నామినేషన్స్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే ఆపోజిట్ టీమ్ లోనే ఉంటాయి. ఐదర్ యష్మి, ఐదర్ పృథ్వీ, ఐదర్ ప్రణరేరు, ఐదర్ యష్మి పృథ్వీ, యష్మి పృథ్వీ, యష్మి పృథ్వీ. సో వాళ్ళ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా నామినేట్ చేసుకున్నారా? చేయలేదు. సో వీళ్ళల్లో కూడా యష్మికి పృథ్వీకి ఎందుకు వేశారు? వాళ్ళు ఆ టైంకి అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కింద వచ్చిన టైంకి వాళ్ళు రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్ కింద ఉన్నారు. సో ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద వేయడం, వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇక్కడ బిగ్ బాస్ చేసిన తప్పేంటి? వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఓజీ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మీరందరికీ ఒకటే రూల్ ఎందుకు చెప్పలేదు? సో ఇది బిగ్ బాస్ చేస్తుందా? ఖచ్చితంగా బిగ్ బాస్ తప్పే నేను అంటాను. సో ఇదండి ఇక్కడ క్లారిటీ. నెక్స్ట్ గౌతమ్ దగ్గరికి వస్తే, గౌతమ్ నిన్నటి ఎపిసోడ్ గౌతమ్ ఎంత హైలైట్ అంటే అంత హైలైట్. సో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో బిగ్ బాస్ గౌతమ్ ఇరికించాలి, గౌతమ్ కి ఆపోజిట్ కంటెస్టెంట్స్ కి పెద్ద గొడవ అవ్వాలి, ఆ మసాలా ఈ రోజు నిన్నటి ఎపిసోడ్ ఇంకా హైలైట్ అవ్వాలి, సో అందులోంచి చాలా సీన్స్ రావాలి అని బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ ప్లాన్ రివర్స్ తిప్పికొట్టింది గౌతమ్. గౌతమ్ ఏం చేశాడు? నేను సోలో బాయ్ గానే ఆడతాను అని చెప్పి ఆ డైస్ మీద ఏం చేశాడు? మనకి ఎపిసోడ్ ఇది ఎందుకు కట్ చేశాడు ఇప్పుడు కూడా నాకు అర్థం కాలే. డైస్ మీద ఏం చేశాడు? రెడ్ మీద వై, ఇంకో రెడ్ మీద విష్ణు, ఇంకో రెడ్ మీద పి, ఒక బ్లూ మీద టెషిరేజ, ఇంకో బ్లూ మీద రోహిణి, ఇంకొక రెడ్ మీద ఇంట మార్క్ పెట్టి డైస్ వేసేసి ఎవరి పేరు వస్తే వాళ్ళు తీయడం మొదలు పెట్టాడు. అవునా కాదా? అలా చేసినప్పుడు ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. సో ఇది బిగ్ బాస్ కి నచ్చలేదు. బిగ్ బాస్ కి నచ్చలేనప్పుడు గౌతమ్ కి ఎందుకు హైలైట్ చేస్తాడు? అందుకే హైలైట్ చేయకుండా సింపుల్ గా తేల్చేశాడు ఆ టాస్క్ ని, చాలా సింపుల్ గా తేల్చేశాడు. సో ఇలా చేసినప్పుడు గౌతమ్ స్మార్ట్ మూవ్ మనకి ఎలా తెలుస్తుంది? వా ఏం ఆడాడబ్బా అనుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే బిగ్ బాస్ ఏదనుకుంటే అదే చెయ్యాలి, అది చెయ్యకపోతే అవతల వాళ్ళని తగ్గించేస్తారా? మీకు మసాలా ఉన్నది అక్కర్లేని గొడవని ఎందుకు అంతసేపు చూపించారు? సో ఇది నాకు అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తుంటే బిగ్ బాస్ ది ఇప్పుడు బిగ్ బాస్ ది తప్పండి. ఇక్కడ గౌతమ్ గురించి చెప్తున్నప్పుడు, గౌతమ్ ని హైలైట్ చేసినప్పుడు గౌతమ్ మీద ఇంకొక రకమైన క్రేజ్ వస్తుంది కదా, గౌతమ్ సోలోబాయ్ కింద ఆడడానికి ఏం ప్రూవ్ చేసుకున్నాడబ్బా అన్నది ఇది కూడా మసాలే కదా. తనకు కావాల్సిన మసాలా లేదు అనుకున్నప్పుడు ఇంతవరకు ఇలా కంప్రెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఎప్పుడు కూడా గొడవలే కావాలి, ఎప్పుడు మసాలే కావాలి, దాంతోనే అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇలాగే స్టార్టింగ్ లో వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రాకముందు ఈ మసాలా కోసం, ఈ గొడవల కోసమే చేసి అందులోంచి వాళ్ళ నుంచి కామెడీ వచ్చేది కాదు, ఈ గొడవలు తప్ప ఏమీ వచ్చేది కాదు. ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందో సీజన్ ఒక ఊపు అందుకుంది. సో మసాలా అంటే ఎప్పుడు ఒక రకమైన మసాలా అనుకోకూడదు. సో బిగ్ బాస్ ఏదైతే కావాలనుకున్నా అది లేదు అనేసరికి ఆ పార్ట్ ఎపిసోడ్ అయితే అలా చప్పగా చేసడం అంతవరకు కరెక్ట్ కాదు. ఇలాంటివి చేసినప్పుడే ఒక స్మార్ట్ ప్లేయర్ బయటకు వస్తాడు, అతని గ్రాఫ్ పెరుగుతుంది, అతను వేరే కంటెస్టెంట్ కి, ఆపోజిట్ కంటెస్టెంట్ కి ఒక మంచి కాంపిటీషన్ పెరుగుతుంది, అప్పుడు ఇంకా ఓట్లేయడం ఇంకా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ వదిలేసి ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు. గౌతమ్ని అంటే ఇలా గొడవలు ఆడడానికి చూపించాలనుకున్నారా? గొడవలు ఆడనే చూపిస్తారా? సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై.